బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో సినీ తారల పేర్లు కూడా తెరపైకి రావడంతో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఒకసారి కోకోకోలా డ్రింక్ ను ప్రచారం చేశాడని, కానీ తాను ఒకసారి లేఖ రాశానని ఆ డ్రింక్ కు ప్రచారం కల్పించవద్దని చెప్పానని వెల్లడించారు. బాండీలో కోకోకోలా పోసి వేడి చేస్తే అది రంగు మారింది. ఇదే విషయాన్ని చిరంజీవికి వివరించాను. కోకోకోలా తాగడం అనారోగ్యమని, పిల్లలు చెడగొడుతున్నామని చెప్పాను. ఇది గనుక ఆపకపోతే చిల్డ్రన్స్ డే సందర్భంగా ధర్నా చేస్తామని చెప్పాను. అదే రోజు అల్లు అరవింద్ నాకు ఫోన్ చేశాడు. ఏంది నారాయణ, చిరంజీవి గారిపై బాంబులు వేశామన్నాడు. నేనేం అనలేదయ్యా అని బదిలిచ్చాను. మేం ఆ యాడ్ ద్వారా వచ్చే డబ్బులు చిరంజీవి రక్తనిధికి ఖర్చు పెడుతున్నామని అల్లు అరవింద్ చెప్పాడు. అడుసు నొక్కనేలా కాలు కడకనేలా అనుకున్నాను. రక్తం చెడగొట్టేందుకు ఓవైపు మీరు ప్రచారం చేస్తూ చెడిపోయిన రక్తాన్ని మళ్ళీ బాగు చేయడానికి ఖర్చు పెడుతున్నారా? అదేం అన్యాయం అండి అని అడిగాను. మరుసటి రోజు మళ్ళీ ఫోన్ చేశాడు. మాకు 3 నెలల టైం ఇవ్వు, మాకు అగ్రిమెంట్ ఉందని చెప్పాడు. కరెక్ట్ గా 3 నెలల తర్వాత ఆపేశాడు. మళ్ళీ చిరంజీవి ఎప్పుడూ కోకోకోలా యాడ్లో నటించలేదు. ఎంత డబ్బులు ఇస్తామన్నా ఆయన దాని జోలికి వెళ్ళనేలేదు. అలా ఉండాలి స్పిరిట్ అని వివరించారు. ఢిల్లీలోని ఆంధ్రభవన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ సినీ పరిశ్రమ ద్వారా వచ్చిన ఖ్యాతి అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదన వ్యామోహంతో అనైతిక చర్యలకు పాల్పడొద్దని తీవ్రంగా తప్పుపట్టారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా యువత జీవితాలను నాశనం చేస్తున్నారని ఆక్షేపించారు. గతంలో అల్లూరి రామలింగయ్య వంటి వారు కళను సమాజ అభివృద్ధికి ఉపయోగపడే వార్చారని గుర్తు చేశారు. సినీ పరిశ్రమలో సక్రమంగా వచ్చే సంపాదన ఉన్నవారు కూడా మరింత సంపాదన కోసం సమాజాన్ని పక్కదారి పట్టించే అనైతిక ప్రకటనల్లో నటించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమకే తెలియకుండా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశామని ఒకరు, చట్టపరంగా అవకాశం ఉంది కాబట్టి చేశామని ఒకరు చెప్తున్నారు. మీకు ఉన్న పాపులారిటీ కారణంగా మీరు నటించే ప్రమోట్ చేసే అంశాలను ప్రజలు సులభంగా నమ్మి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠినంగానే చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. గుట్కా, పాన్ మసాలాలు, తప్పుడు పద్ధతుల్లో సాగే రియల్ ఎస్టేట్, మోసపూరిత బంగారు వ్యాపారాల ప్రకటనలో నటించి సమాజానికి కీడు చేస్తున్నారని పేర్కొన్నారు.